ఎన్ని సమస్యల్ని అధిగమించానో, ఎన్ని పోరాటాలు చేశానో, ఎన్ని పాడు దగ్గర వచ్చేసరికి మాత్రం ఒక సంబరాన్ని కోరుకుంటాం. ఇందులో ఉన్న మరొకటి ఏంటంటే, అన్నం తిన్నందుకు అమ్మ కొట్టింది. జీవితంలో డబ్బులు లేకపోయినా, వైఫల్యాలు ఉన్నా, జీవిత సారం నుంచి మనం కదా నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయని చెప్పేందుకు ఈ పుస్తకంలో ఉన్న అంశాలని చాలా సింపుల్గా అందంగా చెప్పే ప్రయత్నం చేస్తాము. ఈ పుస్తకంలో నవ్వు పుట్టుక యొక్క నక్షత్రము, నా పుట్టుక యొక్క నక్షత్రము ఒకటేనేమో అంటారు ఆయన. అంత మాత్రమే కాదు, నేను జీవితంలో ఎన్ని సంఘర్షణను అనుభవించానో, ఎన్ని సమస్యల్ని అధిగమించానో, ఎన్ని పోరాటాలు చేశానో, ఎన్ని కష్టాలని చవి చూశానో, వాటన్నింటినీ మీ ముందు పెట్టడం ద్వారా ఒక వ్యక్తి ఎదగడం వెనకాల ఇంత పునాది ఉంటుంది, ఇంత గాథ ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని చాలా చక్కగా చెప్పారు. నవ్వు పుట్టడం కన్నా ముందు మా ఇంట్లో పేదరికం పుట్టింది అన్నారు ఆయన. అత్యంత దిగువ మధ్యతరగతి జీవితంలో పుట్టిన వ్యక్తి బ్రహ్మానందం. 8 మంది సంతానంతో కూడిన ఒక కుటుంబం, తండ్రి వడ్రంగి పని, అత్యంత పేదరికం. ఎంత పేదరికం అంటే చెరిగిన నిక్కరు కట్టుకున్న నా పసితనం అంటారు ఆయన. స్కూల్కి వెళ్ళినప్పుడు 8వ తరగతిలోనో 7వ తరగతిలోనో నిక్కరు చెరిగిపోతే ఫ్రెండ్స్ అందరూ ఆ చేసే చిన్న చిన్న టీజింగ్లోంచి వచ్చే బాధ. అంత మాత్రమే కాదు, దీపావళి పేదవాళ్ల పండగ కాదు, పెద్దవాళ్ల పండగ. దీపావళి అనగానే నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు అందరికీ కూడా, నాకు కూడా గుర్తు, మనం చిన్నప్పుడు అన్ని పండగల్ని పక్కన పెట్టి దీపావళి దగ్గర వచ్చేసరికి మాత్రం ఒక సంబరాన్ని కోరుకుంటాం. ఆ సంబురాన్ని మిస్ అయితే చాలా బాధపడతాం. టపాసులు, మతాపులు, చిచ్చుబుడ్లు, అబ్బా ఇది అది అని. అలా తన తండ్రిని నాకు ఇవాళ దీపావళి లేదా అని అడిగిన పసివాడి యొక్క ఆర్ద్ర హృదయం, అందులోంచి వచ్చిన కన్నీటి పొర, తండ్రి వడ్రంగి పని ఎవరింట్లో చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి, అంటే బ్రహ్మానందాన్ని తీసుకెళ్ళి, మా అబ్బాయికి ఏమైనా టపాసులు లాంటివి కొనాలనుకుంటున్నాను, డబ్బులు ఇస్తారా అని అడిగిన వైనం, అందులోంచి వచ్చిన ఒక చిన్న ఒక తాత్విక పొర, ఇవన్నీ చదివితే బిట్వీన్ ద లైన్స్ అంటాం. వాటి వెనకాల ఉన్న వాటిని అర్థం చేసుకోవడంలో మాత్రమే ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇందులో ఉన్న మరొకటి ఏంటంటే, అన్నం తిన్నందుకు అమ్మ కొట్టింది అని ఒక వాక్యం ఉంది. అదేంటిది? అన్నం తింటే అమ్మ కొట్టకూడదు కదా, కానీ కొట్టిందట. ఎందుకంటే ఇంట్లో అన్నం లేదేమో అని బ్రహ్మానందం అనుకున్నప్పుడు, బాలుడైన బ్రహ్మానందం అనుకున్నప్పుడు, పసివాడైన బ్రహ్మానందం అనుకున్నప్పుడు పక్కింటికి వెళ్ళి, పక్కింట్లో ఉన్నది కూడా పిన్నే, ఆ ఇంటికి వెళ్ళి అన్నం తిన్నందుకు, మన ఇంట్లో అన్నం లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళి చేయి చేస్తావా అని చేతి మీదే దెబ్బలు కొట్టిన అమ్మ. దాని అర్థం, ఎప్పుడైనా జీవితంలో డబ్బులు లేకపోయినా, వైఫల్యాలు ఉన్నా, హిట్లు లేకపోయినా, ఫెయిల్యూర్స్ ఉన్నా, బాధలు ఉన్నా, ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గించుకోకు, ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టద్దు, వెన్నెముకను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనూ ఇంకో చోటనో పెట్టద్దు అని చెప్పే ఒకనొక ఆ ఇన్సిడెంట్లోంచి నన్ను మా అమ్మ నాకు నేర్పిన జీవిత పాఠం ఇది అనేది. అది కదా ఆత్మకథలేక సారం. అందుకదా మనం చార్లీ చాప్లిన్ ఆత్మకథ చదివినా, మరొకరి ఆత్మకథ చదివినా, వారి జీవిత సారం నుంచి మనం కదా నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయని చెప్పేందుకు. అంత మాత్రమే కాదు, బ్రహ్మానందం కదా, నవ్వుతారు కదా, నవ్విస్తారు కదా, అందులో అప్పుడప్పుడు నవ్వించే ఇన్సిడెంట్స్ని చాలా అందంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.